కాకతీయులు ఏలిన నేల, ప్రజా ఉద్యమాల కిల్లా, ఓరుగల్లు చారిత్రక ప్రాశస్త్యాన్ని చాటుకుంటూ రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత గులాబీ జెండా రెపరెపలాడిన వరంగల్ జిల్లాలో రాజకీయం ఎలా ఉంది? ఏ పార్టీ బలంగా ఉంది? ఏ పార్టీ బలహీనపడుతోంది? తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించిన జిల్లాలో రాజకీయం రంగులు మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ పోటాపోటీగా ఉన్న చోట గులాబీ జెండా రెపరెపలాడింది. ముగ్గురు ఎమ్మెల్యేలు కండువాలు మార్చారు. కీలక నేతలు అటు ఇటు మారుతున్నారు. టీఆర్ఎస్ మళ్లీ తొడగొడుతుందా? కాంగ్రెస్ మళ్లీ నిలబడుతుందా? ఉద్యమాల పురిటిగడ్డ, వామపక్షాల నుంచి విప్లవోద్యమాల దాకా ఘన చరిత్ర, రాజకీయ చైతన్యానికి మారుపేరు, చారిత్రక ఓరుగల్లు. మొదట్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలకు గట్టి పట్టున్న వరంగల్ జిల్లాలో తర్వాత టీఆర్ఎస్ జెండా ఎగిరింది. 1999 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 6 సీట్లు గెలిస్తే టీడీపీ 5 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ ఒకచోట గెలిచింది. ఆ తర్వాత మారిన పరిస్థితులకు తోడు 2004 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ వరంగల్ జిల్లాలో ఆధిక్యాన్ని నిరూపించుకున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో 5 సీట్లు గెలుచుకుని టీడీపీని 2 సీట్లకే పరిమితం చేశాయి. అయితే వైఎస్ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ వైపు గులాబీ పార్టీ నేతలు మొగ్గడంతో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కొంత నష్టపోవాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లతో మళ్లీ పుంజుకుంటే టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. ఉద్యమ పార్టీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకే జై కొట్టారు ఓరుగల్లు ప్రజలు. 2009లో ఒకే సీటుతో సరిపెట్టుకున్న చోట టీఆర్ఎస్ 8 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి 1 సీటే దక్కింది. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పార్టీ రెబల్ అభ్యర్థి నర్సంపేటలో గెలిచి మళ్లీ సొంత పార్టీలోకి వచ్చేశారు. అయితే డోర్నకల్ ఎమ్మెల్యే చేజారిపోవడంతో కాంగ్రెస్ కు మిగిలింది ఆ ఒక్క ఎమ్మెల్యేనే. 2014 ఎన్నికల్లో ఉద్యమ ప్రభంజనంలోనూ టీడీపీ వరంగల్ జిల్లాలో పరకాల, పాలకుర్తి సీట్లు గెలిచి పరువు నిలుపుకుంది. అయితే తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ లో ఆ 2 ఎమ్మెల్యేలు కారుకేయడంతో జిల్లాలో టీడీపీ పూర్తిగా డీలా పడిపోయింది. ఈ జిల్లాలో ఖచ్చితంగా మేము 8 నుంచి 10 సీట్లు గెలుస్తాం. ఇక్కడ 600 అయినా ఇక్కడ 8 అయితే ఖచ్చితంగా ఇంకా 2 సీట్లలో గెలిచే అవకాశం, 10 సీట్లు గెలిచే అవకాశం మాకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ప్రజలు ఓటు వేయడానికి ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహబూబాద్ పార్లమెంట్, వరంగల్ లోక్సభ స్థానాన్ని గెలుస్తాం. ఎందుకంటే ఎంపీ అంటే ఎట్లుంటాడో తెలియదు. ఎంపీ అని మీరు ఎవరైనా అడుగులు, ఎవరా మన ఎంపీ అంటే 5 నిమిషాలు పడుతుంది ఆలోచించుకొని చెప్పాలి. అంటే ఎంపీల పట్ల ఆ పరిస్థితి, ప్రభుత్వం పట్ల ఈ పరిస్థితి. కేసీఆర్ గారి చేపట్టినటువంటి అనేక సంక్షేమ ఫలితంగానే మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మేము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాల ఫలితంగానే ఈరోజు మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పవనాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా కూడా సుమారు 100 సీట్ల పైగా మేము గెలవబోతున్నామని కూడా ఈ సందర్భంగా ధీమాతోనే ఉన్నాం. 2014 ఎన్నికల తర్వాత గడిచిన 4 ఏళ్లలో కాంగ్రెస్ కొంత పుంజుకుంటే కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి 3 ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో జిల్లాలో టీఆర్ఎస్ బలం 11కు పెరిగినా కొన్ని చోట్ల వర్గపోరు తలనొప్పిగా మారింది. అందుకే వరంగల్ టీఆర్ఎస్ నేతలు తమ వ్యక్తిగత బలం కంటే కేసీఆర్ పై నమ్మకంతోనే టికెట్ల వేటలో పడ్డారు. టికెట్ తెచ్చుకుంటే చాలు అనుకునే అంచనాతో కొందరున్నారు. అయితే విపరీతంగా వలసల్ని ప్రోత్సహించడంతో వరంగల్ టీఆర్ఎస్ ఓవర్లోడ్ అయింది. కొత్త పాత నేతల మధ్య సయోధ్య కుదరక గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. నర్సంపేట మినహాయిస్తే వరంగల్ జిల్లా అంతటా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా సగానికి పైగా నియోజకవర్గాల్లో 2కి మించి టికెట్లు ఆశిస్తూ ఉండడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు అనుమానమైన ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో బీజేపీకి తప్పకుండా ఈ వరంగల్ జిల్లాలో పట్టం కట్టడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో అది బీజేపీ ద్వారానే జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే 2018 ఎన్నికలు వచ్చినా 19 ఎన్నికలు వచ్చినా ఓట్ అనే ఆయుధంతో ఈ టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అంతమొందించి బీజేపీని గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తారు.
ఒకప్పుడు గట్టి పట్టున్న వరంగల్ జిల్లాలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలనుకుంటోంది కాంగ్రెస్. అధికార పార్టీలో గ్రూపులు, అసంతృప్తులు తమకు కలిసొస్తాయన్న ఆశతో ఉంది విపక్షం. టీడీపీ, టీజేఎస్ తమతో కలిసొస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మరోవైపు ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణమాదిగను కూడా కలుపుకొని వెళ్లాలనుకుంటోంది. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షితో కొంత ఇబ్బంది పడ్డ కాంగ్రెస్ టీఆర్ఎస్ అసంతృప్త నేతల్ని తమ వైపు తిప్పుకునేందుకు తెర వెనుక మంత్రాంగం నడుపుతోంది. మొత్తం మీద జిల్లాలో కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లే కనిపిస్తున్నా కలిసొచ్చే పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవడంలో విఫలమవుతోందన్న అసంతృప్తితో కేడరుంది. వరంగల్ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలపడినట్లు కనిపిస్తున్నా వర్గ పోరుకు తోడు నాయకత్వ లోపమే ఆ పార్టీ ముందరికాళ్లకు బంధాలేస్తోంది. వరంగల్ పశ్చిమలో ఎమ్మెల్యే ఎదురెత్తున్నారా? వరంగల్ తూర్పు టీఆర్ఎస్ లో వర్గపోరు ముదురుతోందా? జనగామ ఎమ్మెల్యే సవాళ్లు అధిగమిస్తారా? కాంగ్రెస్ సీనియర్ కోడలి కోసం త్యాగం చేస్తారా? కీలక నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది? బీసీ ఓట్లతో పాటు స్లమ్ ఏరియాలు ప్రభావం చూపే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి. వరుసగా 3 సార్లు గెలిచిన వినయ్ భాస్కర్ పై అసంతృప్తి పెరుగుతోంది. పార్టీలోనే ఆయన కొందరు వ్యతిరేకిస్తూ ఉండడంతో వచ్చే ఎన్నికల్లో వినయ్ ఎదురీదాల్సి వచ్చేలా ఉంది. నగరాభివృద్ధి విషయంలో పెద్దగా చొరవ చూపలేకపోయిన వినయ్ భాస్కర్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వినయ్ కి చెక్ పెట్టేందుకు పార్టీలోనే కొందరు కాచు కూర్చున్నారు. వరంగల్ వెస్ట్ టికెట్ ఆశిస్తున్న వారు ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా తెర వెనుక ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. మర్రి యాదవరెడ్డి, వరికోలు శ్రీనివాసరెడ్డితో పాటు గతంలో చివరిదాకా ఎంపీ టికెట్ రేసులో ఉన్న గుడిమళ్ల రవికుమార్ కూడా వరంగల్ వెస్ట్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. తమకే టికెట్ ఖాయం అన్న ధీమాతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి. అయితే రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన వేం నరేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, ప్రేమేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ కాజీపేట రైల్వే మన ఇది ఉన్నది ఫ్లైఓవర్ 8 నెలలు అయింది. కళ్యాణ్ శ్రీ గారు వినయ్ భాస్కర్ గారు శంకుస్థాపన చేసి దానికో శీలాపలకం ఇచ్చారు, స్వీట్లు పంచుకొని ఒకటే పెట్టుకొని దిగినారు, అయిపోయింది. ఇవాళ తట్టేడు మట్టి పోసిండ్రా అండి. ఎందుకు ఈ దౌర్భాగ్యం? అది కాకుండా నగరాన్ని ఇంకేం చేసిందంటే వీళ్ళు కొన్ని నెలలకు మందు పెడితే ఉన్న నెలకు కూర్చిపోయినట్టు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేరు. ఒకటి డిపిఆర్లు పెట్టారా, 300 కోట్లు వచ్చినాక డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నదా మీ దగ్గర? ఏది లేదు. ఆధిపత్య రాజకీయాలకు కేంద్రంగా ఉన్న వరంగల్ తూర్పు రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ టికెట్ పై టెన్షన్ లేదన్నట్లే ఉన్నారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులతో గెలుపుపై నమ్మకంతో జనంలో ఉంటున్నారు. అయితే వరంగల్ తూర్పులో అధికార పార్టీలో విభేదాలు ముదిరిపోయాయి. నగర మేయర్ నరేందర్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మంత్రి సారయ్య ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. రాజకీయ విభేదాలతో కొండా సురేఖకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు పార్టీలోనే ఆమె వ్యతిరేకులు చేస్తున్న ప్రయత్నాలతో ప్రతిపక్ష పార్టీ కూడా ఈ సీటుపై ఆశలు పెంచుకుంటోంది. అధికార పార్టీ విభేదాలు కలిసొస్తాయన్న అంచనాతో వరంగల్ తూర్పు టికెట్ కు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఈ మధ్య టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన అచ్చా విద్యాసాగర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కొండా దంపతుల రాజకీయం స్వపక్షంతో పాటు విపక్షంలోనూ ఆసక్తి రేపుతోంది. కూతుర్ని ఎన్నికల బరిలో దింపాలనుకుంటున్న కొండా దంపతులు తమ కుటుంబానికి 2 టికెట్లు ఆశిస్తున్నారు. తమ పంతం నెగ్గించుకునేందుకు అవసరం అనుకుంటే వారు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు లేకపోలేదు అన్న ప్రచారం జరుగుతోంది. అదే గనక జరిగితే ఇక్కడ సీట్ల రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. జనగామ నియోజకవర్గంలో అధికార పార్టీ ఏవో కార్యక్రమాలతో కేడర్లో జోష్ నింపుతున్నా పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై పార్టీ నేతలు, కార్యకర్తలు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ముత్తిరెడ్డి వ్యవహార శైలి పార్టీకి, ప్రభుత్వానికి ఏదో సమస్య తెచ్చిపెడుతోంది. కొన్నాళ్ల క్రితం జనగామ జిల్లా కలెక్టర్తో ముత్తిరెడ్డి వివాదం సవాళ్ల దాకా వెళ్లింది. జనగామ ఎమ్మెల్యేపై ఉన్న వివాదాలతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మారుస్తారన్న అంచనాతో కొందరు జనగామ సీటుపై కర్చీఫేస్ పెడుతున్నారు. జేఏసీతో జనగామ జిల్లా ఏర్పాటులో కీలకంగా ఉన్న దశమంతరెడ్డి టీఆర్ఎస్ టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకైనా ఆయన సిద్ధపడుతున్నారు. ఇక బీజేపీని వీడి టీఆర్ఎస్ లోకి వచ్చిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతతో తనకే అవకాశం వస్తుంది అన్న ఆలోచనతో ఉన్నారు. మరోవైపు పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్ రావు పార్టీ అవసరాల దృష్ట్యా జనగామకు మారచ్చు అన్న ప్రచారం కూడా ఉంది. జనగామ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతను సానుకూలం చేసుకునేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఆ పరిస్థితిని క్యాష్ చేసుకోలేకపోతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు వైశాలి ఎవరికి వారు టికెట్ ఆశిస్తున్నారు. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న పొన్నాల జిల్లాల పునర్విభజన తర్వాత హన్మకొండ, జనగామలకే గిరిగీసుకున్నారు. ఇక టీడీపీ, బీజేపీ ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా జనగామలో అప్పుడప్పుడు చిన్నా చితకా కార్యక్రమాలతో జనాల్లోకి వెళుతున్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేల జంపింగ్ తర్వాత మిగిలిన ఏకైక సీటులో కాంగ్రెస్ బలంగానే ఉందా? పరకాల ఎమ్మెల్యే అందర్నీ లైన్లో పెట్టుకుంటున్నారా? పాలకుర్తిలో దయాకర్ రావుకు పార్టీలోనే పోటీ తప్పడం లేదా? ఆదివాసీలు లంబాడాల మధ్య వివాదంతో ములుగులో ఫలితం ఎలా ఉండబోతోంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది నర్సంపేట రాజకీయం. 1994 వరకు ఎంసీపీఐ నేత మద్దికాయల ఓంకార్ హవానే నడిచింది ఇక్కడ. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నర్సంపేటలో గట్టి పునాది వేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీకి నర్సంపేటలో విజయం అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవబోతున్నారు. రెబల్ గా పోటీకి దిగి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ లో చేరిన దొంతి మాధవరెడ్డి పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటున్నారు. నియోజకవర్గంపై పట్టు నిలుపుకునేందుకు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అయితే కాంగ్రెస్ లో వర్గపోరు దొంతి ముందున్న సవాల్. మరోవైపు నర్సంపేటలో పట్టు కోసం అధికార పార్టీ కష్టపడాల్సి వస్తోంది. రెండు 2014 ఎన్నికల్లో నర్సంపేట టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తూ గెలిపించకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నారన్న ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పార్టీలో లుకలుకలు ఆయన ఆందోళన పెడుతున్నాయి. మరోవైపు టీడీపీకి కూడా ఇక్కడ బలమైన నాయకుడు ఉండడంతో త్రిముఖ పోటీ తప్పదంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ దెబ్బతినడంతో సొంత ఇమేజ్ నే నమ్ముకొని మరోసారి పోటీకి దిగబోతున్నారు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. గత ఎన్నికల తర్వాత అందుబాటులో ఉంటున్న రేవూరి ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉన్నారు. అవసరమైతే పార్టీ మారేందుకు కూడా రేవూరి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. పెద్ద లీడర్లు పోయినా వాళ్ళ ప్రజలలో తెలుగుదేశం పార్టీ మీద ఒక సానుభూతి ఉన్నది, ఒక సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రేపు పొత్తులను బట్టి కూడా, ఎందుకంటే ఇవాళ ఎవరైతే అధికారం రావాలనుకుంటున్నారో మేము అధికారం వచ్చే అవకాశాలు ఈరోజు ఉండకపోవచ్చు, కానీ మా వల్ల ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు మాత్రం ఉన్నాయి. అందులోంచి రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా కాంగ్రెస్ చేయాలన్నా మా అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఆ పొత్తులను ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ గా ఉండి తర్వాత జనరల్ కు మారిన పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. బీజేపీని 2 సార్లు గెలిపించిన పరకాల ఓటర్లు టీడీపీని కూడా ఆదరించారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా తీవ్ర ప్రభావం చూపిన 2014 ఎన్నికల్లోనూ టీడీపీ ఇక్కడ నెగ్గుకొచ్చింది. పరకాలలో 3 సార్లు ఓటమి పాలయ్యారన్న సానుభూతి కూడా ధర్మారెడ్డికి కలిసొచ్చింది. అయితే ఆయన పార్టీ మారడంపై పరకాల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నా కాంగ్రెస్ కి ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడం పరోక్షంగా కలిసొచ్చే అంశం. పైగా ఆర్థికంగా బలంగా ఉండడం ఎమ్మెల్యే ధర్మారెడ్డికున్న మరో ప్లస్ పాయింట్. టీఆర్ఎస్ లోకి వచ్చాక పార్టీ కేడర్లో అసంతృప్తిని దూరం చేసే పనిలో పడ్డారు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. పరకాల పట్టణంలో సెంట్రల్ లైటింగ్ తో పాటు మిషన్ భగీరథ్ తో పట్టణ తాగునీటి సమస్యలు తీర్చగలిగారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్ని మచ్చుక చేసుకుని పోటీ లేకుండా చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ధర్మారెడ్డి. టెక్స్టైల్ పార్కు కోసం స్థల వివాద పరిష్కారంలో చొరవ చూపి అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేసి టికెట్ రేసులో ముందున్నారు. ప్లీనరీలో పార్టీకి భారీ విరాళమిచ్చారు. అయితే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పరకాల మున్సిపల్ చైర్మన్ రాజభద్రయ్యను గద్దె దించేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ఎమ్మెల్యేను సంకటంలో పడేసింది. మరోవైపు పరకాల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇనుగాల వెంకట్రామరెడ్డితో పాటు గండ్ర జ్యోతి, హవేలీ దామోదర్, దయాసాగర్ కాంగ్రెస్ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నా రేసులో ఇనుగాలనే ముందున్నారన్న అభిప్రాయం ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల పోటాపోటీ పర్యటనలతో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లోనే నెగ్గుకొచ్చిన ఎర్రబెల్లి అధికార పార్టీ అభ్యర్థిగా ఈసారి తన విజయం పెద్ద కష్టమేం కాదు అన్న నమ్మకంతో ఉన్నారు. పాలకుర్తి అభివృద్ధి మళ్లీ తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు ఎర్రబెల్లి. అయితే పాత కొత్త నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో పాలకుర్తిలో అధికార పార్టీ పట్టు కోల్పోతోందన్న అభిప్రాయం ఉంది. ఆధిపత్య పోరు టీఆర్ఎస్ ని ఇరుకున పడేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న తక్కెళ్లపల్లి రవీందర్రావు పాలకుర్తి సీటుపై కన్నేశారు. డాక్టర్ సుధాకర్ రావు కూడా అవకాశాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ఎలాగైనా పాలకుర్తిలో జెండా పాతాలి అన్న పట్టుదలతో ముందస్తుగానే రంగంలోకి దిగారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ వ్యూహాలను జంగా ఎలా ఎదుర్కొంటారన్నదే ఆసక్తికరం. మొత్తం మీద పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లే పోటీ ఉండబోతోంది.
లంబాడాలు ఆదివాసీల మధ్య అంతర్యుద్ధం ములుగు నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. పరిష్కారం లేని ఈ సమస్య ములుగు నియోజకవర్గంలో అధికార పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఈ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో మొన్నటిదాకా కాంగ్రెస్ టీడీపీల మధ్య గట్టి ఫైట్ నడిచేది. తెలంగాణ ఉద్యమం తీవ్ర ప్రభావం చూపిన సమయంలోనూ ములుగులో టీడీపీ కేడర్ బలంగా ఉంది. అయితే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ లో చేరడంతో ములుగులో టీడీపీ ప్రభావం కొంత తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ములుగులో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ జరగబోతోంది. ఇక్కడ నుంచి గెలిచి మంత్రైన చందూలాల్ పై అసంతృప్తి ఉంది. అనారోగ్యంతో అందుబాటు తగ్గడంతో ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయారు చందూలాల్. మంత్రి చందూలాల్ అస్వస్థత, లంబాడాలు ఆదివాసీల మధ్య అంతర్యుద్ధం ములుగులో అధికార పార్టీ అవకాశాలకు గండి కొడుతోందన్న అంచనాతో రాజకీయ ప్రత్యర్థులున్నారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించినా ములుగులో అధికార పార్టీకి పెద్దగా కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. చందూలాల్ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేకపోవడంతో ప్రతిపక్షం కాస్త పుంజుకుంది. దీనికి తోడు ములుగు గిరిజనుల్లో పట్టున్న మాజీ ఎమ్మెల్యే సీతక్క పార్టీలో చేరడం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. తేనె తుట్టెల్లాంటి పోడు భూములు గిరిజనుల రిజర్వేషన్ జోలికెళ్లలేక అధికార పార్టీ ఇబ్బంది పడుతోంది. అయితే కాంగ్రెస్ వర్గపోరు అధికార పార్టీకి పరోక్షంగా కలిసొచ్చే అంశం. పోడెం వీరయ్య సీతక్కల మధ్య వర్గపోరును పూర్తి స్థాయిలో అనుకూలంగా మలుచుకుంటే తప్ప ములుగులో అధికార పార్టీకి కష్టమే అన్న అభిప్రాయం ఉంది. చందూలాల్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో ఆయన బదులుగా కొడుకు డాక్టర్ ప్రహ్లాద్ టికెట్ రేసులో ఉన్నారు. ఒకవేళ ఇప్పటికే కొన్ని వివాదాలతో 10 మంది నోళ్లలో పడ్డ ప్రహ్లాద్కి పార్టీ నాయకత్వం టికెట్ ఇవ్వకపోతే మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి రావచ్చు అన్న చర్చ జరుగుతోంది. స్పీకర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా? స్టేషన్ ఘన్పూర్ లో డిప్యూటీ సీఎం కూతురికి లైన్ క్లియర్ అవుతోందా? పార్టీ మారిన డోర్నకల్ ఎమ్మెల్యే వ్యతిరేకత నుంచి బయటపడతారా? మహబూబాబాద్ ఎమ్మెల్యేకు మరో ఛాన్స్ ఇస్తారా? భూపాలపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో 3 ముక్కలాట నడుస్తోంది. టీడీపీ నుంచి అధికార పార్టీలో చేరిన గండ్ర సత్యనారాయణ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కొంత పట్టున్న కొండా దంపతులు కూడా తమ కూతురు సుస్మితా పటేల్ అరంగేట్రానికి భూపాలపల్లె కరెక్ట్ అన్న ఆలోచనతో ఉన్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ కేడర్కు చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. స్పీకర్ గా కీలక పదవిలో ఉన్న భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారి తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు. ఆరోపణలకు తావివ్వకుండా కుమారుల జోక్యాన్ని తగ్గించారు. ఏడాది నుంచి వారంలో 4 రోజులు నియోజకవర్గంలోనే ఉంటూ రాత్రిళ్లు పల్లెల్లోనే బస చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఈ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే పనిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. పాదయాత్రతో ప్రజల్లోకెళ్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో వాతావరణం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందన్న నమ్మకం పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ఆధిపత్య పోరు తనకు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటిస్తే చాలు గెలుపు తమదే అన్న ధీమాతో ఉంది అధికార పార్టీ టీఆర్ఎస్. మరోవైపు భూపాలపల్లిలో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమే అయినా హాట్ గా ఉంది స్టేషన్ ఘన్పూర్ రాజకీయం. మాజీ డిప్యూటీ సీఎం టి రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కావ్యతో పాటు రాజారపు ప్రతాప్ టీఆర్ఎస్ టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్ మండలాలను జనగాం జిల్లాలో చేర్చలేకపోయారని రాజయ్యపై వ్యతిరేకత ఉంది. 3 సార్లు గెలిచిన డాక్టర్ రాజయ్య ఈసారి కూడా గెలిస్తే కడియం శ్రీహరి తన సొంత నియోజకవర్గమైన స్టేషన్ ఘన్పూర్ పై ఆశలు వదులుకోవాల్సిందే అన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే రాజయ్యను వ్యతిరేకిస్తున్న కడియం వర్గం వచ్చే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని బట్టి కూడా రాజయ్య విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయన్న వాదన ఉంది. గుండె విజయరామారావు పోటీ చేస్తే రాజయ్య పని సులువవుతుందని, కాంగ్రెస్ నుంచి ఇందిర దిగితే రాజయ్యకు గట్టి పోటీ తప్పదు అన్న అంచనాలున్నాయి. మరోవైపు కడియం కూతురు కావ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తే కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తెలంగాణ ఉద్యమ ఊపులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారన్న వాదన వినిపిస్తోంది. అయితే వర్ధన్నపేటలో బలమైన కాంగ్రెస్ నేత లేకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పర్యటించడం లేదు. దీంతో మాజీ ఎంపీ రాజయ్యను కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నుంచి బరిలోకి దించొచ్చు అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి కొండేటితో పాటు మరో 3 నాయకులు టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆరూరి రమేష్ పనితీరుపై అసంతృప్తితో ఒకవేళ టీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తే తన కూతురు కావ్యకు వర్ధన్నపేట టికెట్ అడగాలన్న ఆలోచనతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉన్నారని సమాచారం. వర్ధన్నపేట నియోజకవర్గంలో
అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం దొరకని పనులను ఈ టర్మ్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందుకనే మరి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఎస్టీ రిజర్వ్డ్ డోర్నకల్లు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన రెడ్డియా నాయక్ పై వ్యతిరేకత కనిపిస్తోంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డియా కండువా మార్చిన కేడర్ అంతా ఆయన వెంట రాలేదు. దీనికి తోడు అధికార పార్టీలో ఆధిపత్య పోరు కూడా రెడ్డియాపై ప్రభావం చూపింది. అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోవడంతో అధికారం కోసమే ఫిరాయించారన్న అపప్రద మూటగట్టుకున్న రెడ్డియా. గిరిజనులకు 12% రిజర్వేషన్లు, 3 ఎకరాల భూ పంపిణీ హామీలు ఆచరణలో కనిపించలేదు అన్న అసంతృప్తి డోర్నకల్లో అధికార పార్టీపై ప్రభావం చూపనుంది. మరోవైపు రెడ్డియాపై విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కూతురు కవిత కూడా టీఆర్ఎస్ టికెట్ రేసులో ఉండడంతో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియాకి ఈసారి స్థానచలనం తప్పదు అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. సీనియర్ అయిన రెడ్డియాను వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచన కూడా ఉందంటున్నారు. రెడ్డియా కూడా వ్యూహాత్మకంగా 2-3 ఏళ్లుగా కుమారుడు రవిచంద్రను పార్టీలో యాక్టివ్ చేయడంతో రెడ్డియా ఫ్యామిలీలో చివరికి ఎవరు అన్న ఆసక్తి పెరుగుతోంది. డోర్నకల్లులో బలంగా ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గుకు రావాలి అన్న పట్టుదలతో ఉంది. రెడ్డియా నాయక్ పార్టీ మారాక నియోజకవర్గమంతా చుట్టేస్తున్న జాటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ టికెట్ రేసులో ముందున్నారు. మరో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం మహబూబాబాద్ లోనూ అధికార పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అన్న వాదన ఉంది. లంబాడా ఓటర్లు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తీవ్ర అసంతృప్తి ఉంది. 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా పోడు భూముల్ని లాక్కునే ప్రయత్నాలపై గిరిజనులు ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని వివాదాలతో ఎమ్మెల్యే ప్రతిష్ట మసకబారిందే. కలెక్టర్తో అనుచితంగా ప్రవర్తించారన్న వివాదం సర్దుమణిగినా మచ్చగానే మిగిలింది. ఎమ్మెల్యేపై అసంతృప్తి మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. సిట్టింగ్ ను మారిస్తే సీటు తనకేనన్న ఆశతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కవిత. ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత తమకు కలిసొస్తాయన్న ఆశతో ఉంది కాంగ్రెస్. దీనికి తోడు మహబూబాబాద్ లో ఆ పార్టీ పుంజుకోవడంతో 4-5 నేతలు టికెట్ ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాల విషయానికొస్తే అభ్యర్థులు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లో ఎంపీలిద్దరికీ చెక్ పడే అవకాశం ఉంది. వరంగల్ ఎంపీ దయాకర్ స్థానంలో మరో అభ్యర్థిని టీఆర్ఎస్ తెరపైకి తేవడం ఖాయమంటున్నారు. ఇక్కడ నుంచి కడియం శ్రీహరి కూతురు కావ్య కానీ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య కానీ బరిలోకి దిగొచ్చు అన్న అంచనాలున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన దొమ్మాటి సాంబయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వ్యూహాత్మకంగా మంద కృష్ణమాదిగకు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి నిలపొచ్చు అన్న ప్రచారం కూడా ఉంది. ఇక మహబూబాబాద్ లో ఎంపీ సీతారాం నాయక్ మార్పు తప్పకపోవచ్చు. అవసరమైతే సీతారాం నాయక్ ను అసెంబ్లీకి పోటీ చేయించేందుకో లేదంటే మొత్తానికే పక్కన పెట్టేందుకు అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలోకి దిగుతూ ఉండడంతో రెడ్డియాను పోటీకి దించే ఆలోచనలో ఉంది టీఆర్ఎస్. లేకపోతే సత్యవతి రాథోడ్ ను పోటీకి పెట్టొచ్చు అన్న చర్చ జరుగుతోంది.